హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై ఎవరూ లేరు, వ్యూవర్స్ అసలే లేరు, సబ్స్క్రైబర్స్ ఏదో కొంతమంది ఉన్నారులేండి. సరే, ఇవాళ వీడియోలోకి వెళ్తే ఏంటోనండి, కోడి పిల్లతో స్టార్ట్ చేస్తే కోడిని కూడా కలిపి వండేయాల్సి వచ్చిందనమాట. అసలు ఏం వండాను, ఎలా వండాను, ఎంత టేస్టీగా వచ్చిందనేది తెలియాలి అనుకుంటే కనుక మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. మీకోసం ఎలా చేశాను, ఏం చేశాను, ఎంత టేస్టీగా వచ్చింది మొత్తం చెప్పేస్తారనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం లేదండి, సింపుల్గా చికెన్ రైస్ చేద్దామని చెప్పి అనిపించింది అనమాట. సో అందుకని లెఫ్ట్ ఓవర్ చికెన్ తీసేసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఎగ్గులు, ఒక చిల్లీ, చక్కగా ఫ్రెష్గా పలుకుగా వండిన అన్నాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్పెసిఫిక్గా పలుకుగా అని చెప్తున్నాను. అంటే ఏంటంటే కనుక అన్నం మెత్తగా ఉంటే రైస్ అంత టేస్టీగా ఉండదు. సో కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ తగ్గించుకొని రైస్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, అలాగే మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట, అదేనండి మన హోమ్ మేడ్ గరం మసాలా. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సో మచ్ ఆఫ్ టేస్ట్ ఇచ్చి చికెన్ రైస్ చేసేద్దాం అనమాట. సో ప్యాన్లో ముందుగా ఇలా చూపించిన విధంగా వెరీ లైట్గా ఉండే ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట, అదే నేను యూస్ చేస్తాను. ఆయిల్ యూస్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో అలా 2 ఎగ్స్ అలాగా వేసేసుకోవాలన్నమాట. అలా కాదండి, ఇలా వేయాలి. సో ఆఫ్టర్ దట్ 1 నిమిషం అలా ఎగ్ని ఫ్రై చేయాలన్నమాట. ఆ ఫ్రై చేయటం వల్ల ఏంటంటే కొంచెం మరీ అంత నీసు వాసన ఉండకుండా కొంచెం ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ చూపించిన విధంగా ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. నాకు అంత ఫ్రెష్ది లేదు నా దగ్గర, సో దట్ నేను ఉన్నది వేసేసాను అనమాట. కానీ ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఏదో జస్ట్ కొంచెం అపియరెన్స్ కోసం ఇలా చూపిస్తున్నాను మీకు, అంతసేపు అవసరం లేదు. జస్ట్ ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఎగ్ ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇలాగ కరివేపాకు వేసుకొని అందులో ఒక మిర్చి కూడా యాడ్ ఆన్ చేసుకొని జస్ట్ మనకి కావాల్సిన విధంగా ఎగ్ని స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే మరి చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద ముక్కలే ఉంటే ఇష్టపడతారు కొంతమంది. సో అందుకని మనకి నచ్చినవి ఇష్టంగా అని చెప్తున్నాను అనమాట. సో దెన్ ఆఫ్టర్ ఏం చేయాలంటే చికెన్ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా యాడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. చికెన్ని కూడా యాడ్ ఆన్ చేసుకొని ఏముందండి, ఇంకా చూపించిన విధంగా కొంచెం సాల్ట్ లైట్గా అలాగా, దానిపైన కొంచెం చిల్లీ పౌడరు. దెన్ ఆఫ్టర్ నేను చెప్పాను కదా మన సీక్రెట్ మసాలా, మన హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా కొంచెం జల్లేసుకోవాలి. దీని తర్వాత కొంచెం కొత్తిమీర. ఇంకేముంది, ఇప్పుడు మిక్సింగ్ తిప్పేసేయాలన్నమాట. మొత్తం ఒకసారి అలాగా కళాయి తిప్పుకొని జస్ట్ ఒక 1 to 1.5 minute అలా చికెన్ని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏంటంటే కనుక ఆ చికెన్ అనేది కొంచెం అలా క్రిస్పీగా సాఫ్టీగా ఆయిల్లో మళ్ళీ అలా డిప్ అవుతా బాగుంటుంది అనమాట. సో ఇలా నూనె బయటకు వచ్చేస్తుంది చూసారా, ఇది మీకు టిప్ అనమాట. సో ఇలా వచ్చేసింది అన్న టైంలో ఇప్పుడు పక్కన రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ ఆన్ చేసేసుకోవాలండి. ఇంకా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా దాని మీద పడేసి గబా తిప్పేసేయమాకండి. జస్ట్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మీద ఇలా చూపించిన విధంగా సరిపడా సాల్ట్, మళ్ళీ చిల్లీ పౌడరు, మళ్ళీ కొంచెం గరం మసాలా పౌడరు, ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. ఇవి మళ్ళీ సెకండ్ టైం నేను ఎందుకు యాడ్ చేశాను, ఫస్ట్ టైమే మొత్తం వేసేయచ్చుగా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ చికెను ఎగ్ అనేది రైస్లో మిక్స్ అయ్యి మనకి రైస్తో తినాలి. సో ఏంటంటే రైస్ అనేది ఫస్ట్ మనకి చప్పగా ఉంటుంది. సో రైస్కి పట్టాలి అంటే రైస్ వేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ కొంచెం యాడ్ ఆన్ చేయాలన్నమాట. సో అందుకని రెండోసారి నేను వేసాను. తర్వాత చివరిగా ఫైనల్గా మొత్తం రైసు చికెను మొత్తం మిక్స్ చేశాక ఫైనల్లో ఇప్పుడు చూపించాను కదా, చిటికెడు జస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి టేస్ట్ కోసం అనమాట. అంటే కొంతమంది ఇష్టపడతారు ఆ ఫ్లేవరు, కొంతమంది ఇష్టపడరు. సో మీకు నచ్చితే కనుక అంత చూపించిన విధంగా పెప్పర్ ఎక్కువ కాకుండా పెప్పర్ పొడి వేసుకోండి. అంతేనండి, ఫైనల్గా ఫటాఫట్ మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. బయట చూపించే బళ్ళ కన్నా బ్రహ్మాండంగా వచ్చేసిందండి. నాకైతే మాత్రం
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఏంటి ఎలా కమెంట్ చేయాలి అనుకుంటున్నారా? ఏముందండి, కింద కమెంట్ అని ఉంటుంది కదా, ఆ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఏంటి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చూడకుండా చేయకుండానే ఇంతసేపు వీడియో చూసేసారా? వెంటనే సబ్స్క్రైబ్ అనే బటన్ని కూడా క్లిక్ చేసేయండి ముందు. అయ్యయ్యో మర్చిపోయాను, నేను లైకే చేయలేదు ఇంతవరకు అంటారా? వెంటనే లైక్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూడండి, చూపించిన విధంగా టెంప్టింగ్గా మీకు కూడా ఇలానే చికెన్ రైస్ అనేది సేమ్ ప్రాసెస్లో చేస్తే వస్తుందన్నమాట. మాకంటే చాలా చాలా బాగా కుదిరేసిందనమాట. ఇంట్లో మేము అందరం ఎంజాయ్ చేస్తాము. చూడండి, 1 బై 1 ప్లేట్లో నేను సర్వింగ్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. ఇది మా అమ్మాయి ప్లేటింగ్ అనమాట. సో మా అమ్మాయికి పీసెస్ ఎక్కువ వేసి రైస్ తక్కువ వేసి ప్లేటింగ్ ఇచ్చేసాను. దీని తర్వాత మా సార్కి సర్వ్ చేసేస్తాను. మా సార్ ప్లేటింగ్ వేరే ఉంటుందన్నమాట. ఆయనకి గ్రేవీతో, రైతాతో, ఆనియన్స్తో కావాల్సి వస్తుందన్నమాట. సో అలా మీ ఇష్టం వచ్చినట్లు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన పద్ధతిలో సర్వ్ చేసేసుకోవాలంటే కనుక ఎలా చేయాలన్నా సింపుల్గా ఎంతటి రెసిపీనైనా చేయాలన్నా మన వీడియోస్ అన్నీ ఫాలో అయిపోండి. మీకు కావాల్సిన పద్ధతిలో నేను నాకు నచ్చిన విధంగా, మీరు మెచ్చే విధంగా టేస్ట్గా చేసి చూపిస్తాను, ఏ వంటనైనా సరే. సో చూశారు కదా, షాక్ అయిపోయారు. ఇది రియల్ ఎక్స్ప్రెషన్ అండి, ఏదో పెట్టమని ఇచ్చింది కాదు. యాక్చువల్గా టైం 10 అయిందనమాట. మా వాళ్ళు మాకు ఏది వద్దు అంటే నేను ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళని ఆకలితో అలా పడుకోబెట్టలేక ఇలా ఫ్రైడ్ రైస్ ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అదైతే సక్సెస్ అయిపోయిందనమాట. 100 out of 100. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా సరే, లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉన్నా సరే వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా టేస్టీగా టెంప్టింగ్గా చేసేసుకొని తినచ్చు అనమాట. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ మీరు కూడా చేయాలి. టేస్టీగా అంటే ఏంటి మీరు చేయాల్సిన పని? ఇంకేముందండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. జస్ట్ ఫాలో ద స్టాలిన్స్ ఫార్ములా, తెలుసు కదండి. మన వీడియోని 3 సార్లు చూడండి, ముగ్గురికి షేర్ చేయండి, వాళ్ళని మరో 3 షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.